ఆర్ఎంపీలు పీఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి. కానీ జిల్లాలోని పలువురు వచ్చిరాని వైద్యంతో ప్రజల ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ తప్ప మిగతా శస్త్రచికిత్సలన్నీ కూడా తమకు తెలుసంటూ చేస్తున్నారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రమాదకర వ్యాధులు, అత్యవసర కేసులు ఇలాంటి వైద్యం చేయడం మూలాన చాలాసార్లు అది వికటించి బాధితులు మృతి చెందుతున్న ఘటనలు కూడా పూర్తిగా వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఘటనలు వెలుగు చూసినప్పుడు నాయకుల సహకారంతో మృతుల కుటుంబాలు నయానో భయానో ఒప్పందం చేసుకుని కేసుల వరకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ తరుణంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఇటీవల కొద్ది కాలంగా విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు దాదాపు 41 మంది ఆర్ఎంపీలు పీఎంపీల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జిల్లాలోని సుమారు 1500 మంది వరకు ఆర్ఎంపీలు పీఎంపీలు ఉంటారని, ఒక ప్రాథమిక వైద్య మండలిలో రిజిస్ట్రేషన్ లేని వారు ఎవరు కూడా అల్లోపతి మందులు రాయకూడదనని నిబంధనలు పూర్తిగా చెబుతున్నాయి. వీటిని అతిక్రమిస్తే ఏడాది జైలు శిక్షతో పాటు 5 లక్షల జరిమానా కూడా ఉంటుందని హెచ్చరించిన పలువురిలో తీరు మారడం లేదు. ఈ నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని పోలీసులు 41 మంది ఆర్ఎంపీలు పీఎంపీల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అర్హతకు మించి వైద్యం చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఫిర్యాదులు అందడంతో ఎన్ఎంసీ చట్టం 34, 35 ప్రకారం ఈ కేసులు నమోదు చేశారు. చాలామంది మెడికల్ షాపులు ఏర్పాటు చేయడం, ఆపై 3-4 పడకలతో ఆసుపత్రిగా మారుస్తున్నారని తెలుస్తుంది. కొందరైతే ఏకంగా ప్రసవాలు చేయడంతో పాటు అబార్షన్ల ద్వారా భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఆడ శిశువులు వద్దనుకునే వారికి సహకరిస్తున్నట్టు పలువురు సొంతంగా అబార్షన్లు చేస్తుండగా మరికొందరు ఇతర ఆసుపత్రులకు కూడా రిఫర్ చేసి కమిషన్లు దండుకుంటున్నారు. అలాగే గర్భిణీలు, చిన్నపిల్లలకు చికిత్స చేయొద్దని నిబంధనలు ఉన్నప్పటికీ ఎవరు కూడా పాటించిన పాపాన పోలేదు. వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ పూర్తిగా కొరవడంతో ఆర్ఎంపీలు పీఎంపీలు యథేచ్ఛగా వ్యవహరిస్తున్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కేసులు పెట్టినప్పుడల్లా కొన్నాళ్లు జాగ్రత్త పడడం, ఆపై యథావిధిగా కొనసాగించడం సర్వసాధారణంగా మారిపోయింది. నిబంధనల ప్రకారం ఆర్ఎంపీలు తమ పేరు ముందు డాక్టర్ అనే పదాన్ని వాడొద్దు. అలాగే చిట్టీలపై మందులు రాయడం కూడా, అమ్మడం కూడా నిషేధం. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. అయితే ఆర్ఎంపీలే మందుల షాపులు నడపడం, చిట్టీలు రాయడం, సొంత షాపులు నడపడం ద్వారా మందులు అమ్మడం, ప్రథమ చికిత్సా కేంద్రమనే కాకుండా క్లినిక్ల పేరుట బోర్డులు ఏర్పాటు చేసి ఆ పేరు ముందు డాక్టర్ అని రాసుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఎవరైనా తమను ఆశ్రయిస్తే ప్రథమ చికిత్స చేసి అత్యవసరమైతే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలి, ప్రభుత్వ హాస్పిటల్కి రిఫర్ చేయాలి. కానీ ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. అలా ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయొద్దు. కానీ చాలామంది ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు వీరి మీద ఆధారపడి బిల్లులో 30 నుంచి 50% మేర కమిషన్లు పూర్తిగా ఆర్ఎంపీలకు పీఎంపీలకు చెల్లిస్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు. దీంతో వీరి ఆగడాలు 3 పూలు 6 కాయలు చందంగా కొనసాగుతున్నాయి. పోలీసులు కేసులు నమోదైన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి పూర్తిగా ఈ ఆర్ఎంపీ పీఎంపీ వ్యవస్థల మీద ఒకంత నజర్ వేయాలని చెప్పేసి కూడా పలువురు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఖమ్మం నగరంలో, ఖమ్మం జిల్లాలో ఆర్ఎంపీలు పీఎంపీలు మీద వచ్చిన కంప్లైంట్లకు పోలీసులు పూర్తిగా స్పందించారు. పోలీసుల ఇంట్రాగేషన్లో పూర్తిగా 41 మంది ఆర్ఎంపీలు పీఎంపీల మీద కేసులు కూడా నమోదు చేశారు. భవిష్యత్తులో కనుక ఎవరైనా ఆర్ఎంపీలు పీఎంపీలు ఇట్లాంటి మందుల షాపులో మందులు అమ్మడం, అలాగే పర్మిషన్ లేకుండా 4 పడకల హాస్పిటల్ నడపడం కనుక చేస్తే మున్ముందు భవిష్యత్తులో చాలా కఠినమైన శిక్షలు వేస్తామని చెప్పి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంటా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.